అంటే ఏంటన్న దానికి చెప్పడానికి ట్రై చేశాను. రెండు మాటలు. కమ్యూనిటీ అనేటువంటి దానికి మీనింగ్ మనకి సోషల్ గ్రూప్ అనేటువంటి సెన్స్ తోటి వాడేస్తున్నాం, సామాజిక వర్గం అనేటువంటి పేరుతోటి, అనే మీనింగ్ తోటి. యాక్చువల్గా కమ్యూనిటీ అనేటువంటి మాటని దేవుడు సర్వసమాజ్యం అనేటువంటి అర్థంతో బైబిల్లో వాడడం మనం చూస్తాం. సో దేవుని నామం కోసం ఒక గ్రూప్ రైజ్ అవ్వటం అనేటువంటిది, కమ్యూనిటీ రైజ్ అవ్వటం అనేటువంటి సెన్స్ తోటి కమ్యూన్ తీసుకున్నాం. ఈ కమ్యూన్ అనే మాట ఇంటర్నేషనల్గా ఎప్పుడు బాగా పాపులర్ అయింది అని అంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఇస్రాయెల్ దేశం ఏర్పడడానికి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇస్తే ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల దేశాల నుంచి జ్యూస్ అందరూ కూడా దొరికినటువంటి విమానం వల్ల పట్టుకొని ఇజ్రాయెల్కి వచ్చేసేసారు. ఇజ్రాయెల్ ఫామ్ అయిందా సరిగ్గా చెప్పాలంటే 1945. ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 10 ఫ్యామిలీస్, ఒక 20 ఫ్యామిలీస్, ఒక 30 ఫ్యామిలీస్ అలా కలిసిపోయి కిబడ్స్ అని అంటారు వాటిల్ని, KIBBUTZ, కిబడ్స్ అంటారు. కిబడ్స్ అంటే ఏంటంటే కమ్యూన్ అనమాట. వాళ్ళు కమ్యూన్ లాగా డెవలప్ చేసి అక్కడ తోటల్ని డెవలప్ చేసేవాళ్ళు, అక్కడ రకరకాల ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు రకరకాల దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి, మీరు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఈ గాజా అటాక్ కూడా అలాంటి కిబడ్స్ మీద జరిగింది. ఆ కిబడ్స్ మధ్యలో జరిగిందనమాట. సో సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి సింగింగ్ అండ్ డాన్సింగ్ కోసం వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళని హైజాక్ చేయడం జరిగింది. సో కమ్యూన్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్ అండ్ లివింగ్ టుగెదర్. మార్నింగ్ చెప్పాను, షేరింగ్ టుగెదర్ అండ్ గ్రోయింగ్ టుగెదర్, అది కమ్యూన్ అనేటువంటిది. కేర్ అనేటువంటి దానికి మీనింగ్ చెప్పాను. ఏంటి అని అంటే క్రిస్టియన్ ఎయిడ్ ఫర్ రిడెంప్టివ్ ఎడ్యుకేషన్. రిడెంప్టివ్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పేరిట దొరికేటువంటి విమోచనని అందించే విద్య. ఆ విద్యకి మనం క్రైస్తవులంగా ఎలా సహాయం చేయగలం. ఎలా పడితే అలాగూ, ఎవరు పడితే అలాగూ రిడెంప్టివ్ ఎడ్యుకేషన్ మాట్లాడలేరు, మనం మాత్రమే మాట్లాడగలం. మనం అంటే ఎవరిమి? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనం మాత్రమే మాట్లాడగలం. నేను అందుకని మార్నింగ్ చెప్పేటప్పుడు కూడా ఫిలిపియన్స్ ఎక్స్పోజిషన్లో కమ్యూన్ అనేటువంటిది, కమ్యూనిటీ అనేటువంటిది ఒక చర్చ్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఒక కాస్ట్ బ్యాక్గ్రౌండ్, ఒక రేస్ బ్యాక్గ్రౌండ్ అవ్వడానికి వీల్లేదు. దాన్ని పౌలు ఏ విధంగా డెవలప్ చేసుకొచ్చాడు తన థింకింగ్లో అనేటువంటిది ఆలోచించాం. వన్నెస్లోనికి ఎదగడం అనేటువంటిది. విజన్ ఏంటి అని అంటే ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. మీకు తేలిగ్గా అర్థం కావడానికి రెఫరెన్స్ ఏంటి అని అంటే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను మీరు ఇతరులకును బోధించడానికి సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. అది దానిలో ఉన్నటువంటిది అనమాట. అంటే ఒక నిమిషం ఇడిరా. ఇంకొకరు ఎవరిని ఇక్కడికి రండి, ఫ్రెండ్స్ కమ్. ఇప్పుడు ఈయన పౌలు ఏం చేశాడంటే తిమోతికి అప్పగించాడు. తిమోతి ఏం చేశాడు అని అంటే ఇతరులకు అప్పగించాడు. ఈ ఇతరులు ఏం చేయాలి అని అంటే ఇతరులకి బోధించడానికి సమర్థుల్ని వెతుక్కోవాలి. దీన్ని ఏమంటామంటే రిపుల్ ఎఫెక్ట్ అని అంటాం. రిపుల్ ఎఫెక్ట్ అని అంటే ఏంటంటే ఏదైనా ఒక లేక్లో, సరస్సులో ఒక రాయి వేస్తే తరంగాలు పుట్టుకురావడం, ఒకదాని వెంబడి ఒకటి అలలు పుట్టుకురావడం అనమాట, అది రిపుల్ ఎఫెక్ట్. రెండో మాట యూజ్ చేస్తున్నాను, మల్టిప్లికేషన్ అనమాట. ఈయన ఒక తిమోతికే ఇవ్వలేదు, తీతుకు కూడా ఇచ్చాడు, మార్క్కి ఇచ్చాడు, తర్వాత రకరకాల పేర్లు అన్నమాట, ఎపఫ్రాకి ఇచ్చాడు, ఎపఫ్రొదిత్కి ఇచ్చాడు. వాళ్ళు మళ్ళీ కొంతమందిని తయారు చేయడం, వాళ్ళు కొంతమందిని తయారు చేయడం. దీన్ని ఏమంటామంటే మల్టిప్లికేషన్ అని అంటాం. మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే నంబర్ పెరగడం అనమాట. ఇప్పుడు ఇంకో మాట వాడుతున్నాను, రెప్లికేషన్. రెప్లికేషన్ అని అంటే అర్థం ఏంటి అని అంటే పౌలు ఏమంటాడంటే ఎంతసేపు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. అంటే ఈయన ఎవరి వంక చూస్తుంటాడంటే యేసుక్రీస్తు వంక చూస్తుంటాడు. సో నేను ఆయనలాగా ఉండడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మీరు నాకులాగా ఉండండి అని అంటాడు అనమాట. దీన్ని ఏమంటామంటే రెప్లికేషన్ అనమాట. అంటే కొద్ది రోజుల తర్వాత తిమోతిని చూస్తే ఎవరు గుర్తుకు రావాలి అని అంటే పౌలు గుర్తుకు వస్తూ ఉండాలి. అరే పౌలు కూడా ఇట్లానే బిహేవ్ చేసేవాడే అనిపించాలి. కొద్ది రోజుల తర్వాత తిమోతి ఎవరిని పెంచాడో ఎఫెస్లో కానీ ఫిలిప్పీలో కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళని చూసిన వాళ్ళకి తిమోతి గుర్తుకు వస్తూ ఉండాలి. రెప్లికేషన్ అని అంటాం దీన్ని. ధైర్యం కావాలి దానికి. ఎందుకు ధైర్యం కావాలి? నిన్న ఒక గ్రూపులో డిస్కషన్ జరుగుతూ ఉంటే సురేష్ గారు ఒక స్టేట్మెంట్ పెట్టారన్నమాట. బాలులాగా నేను పాడటం లేదు కాబట్టి ఇక పాడడం ఆపేశాను అని చెప్పి.
నేనేం పెట్టానంటే దానికి రెస్పాన్స్, ఒక్క బాలునే తట్టుకోలేకపోతున్నాము, మళ్ళీ రెండో బాలు ఎందుకు మాకు అని చెప్పి. బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకి చాలా కోపం రావచ్చు ఆ మాటకి, కానీ నా సెన్స్ అనమాట అది. ఒక్క సుధీర్నే తట్టుకోలేకపోతే జనం, సుధీర్ లాంటి 10 మంది తయారైతే లోకం తట్టుకోగలదా? అంటే నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయడానికి నాకు దమ్ము ఉండాలి, నేను సరైనవాడిని అయి ఉండాలి. ఎవరి దగ్గర సరైనవాడిని కావాలి? దేవుడి దగ్గర సరైనవాడిని కావాలి. పౌలుకి ఆ దమ్ము ఉందన్నమాట. పౌలు ఏమంటాడు అనంటే, దోషకుడిని, హింసకుడిని, హానికరుడిని, ఇప్పుడు మాత్రం స్వార్థపక్షంగా అపొస్తలుడిని అని అంటాడు. సో పౌలు ఏమంటున్నాడు అనంటే, నాలాంటి వాళ్ళని మరికొంతమందిని నేను తయారు చేయగలను అని అంటున్నాడు. అని వాళ్ళకేమంటున్నాడంటే, మీలాంటి వాళ్ళని మరికొంతమందిని తయారు చేయండి అని అంటున్నాడు. చివరికి ఏం కావాలి అంటే, ఈ భూమి అంతా కూడా మనలాంటి వాళ్ళతోటి నిండాలి. సో మనకున్నటువంటి ఆలోచన అది, ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు పాకెట్స్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. పాకెట్స్ ఆఫ్ పీపుల్ ఏంటి అని అంటే, మీ సోషల్ బ్యాక్గ్రౌండ్ వేరే కావచ్చు. ఇప్పుడు కెనడీ తెలంగాణలో పుట్టి పెరిగాడు, తెలంగాణలోనే ఉద్యోగం చేస్తున్నాడు, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాడు, తెలంగాణలోనే పిల్లల్ని పెంచుతున్నాడు, తెలంగాణలోనే చదివిస్తున్నాడు. నేను కెనడీ ఉన్నటువంటి ప్లేస్లోకి వచ్చి దేవుని గురించి చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. ఎందుకని? అక్కడ ఆల్రెడీ కెనడీ ఉన్నాడు, కెనడీ కుటుంబం ఉంది. ఆ పాకెట్ ఆఫ్ పీపుల్కి కెనడీనే సరిపోతాడు, మళ్ళీ ఎవరో బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. ఎవరు లేకపోతే వస్తే ఓకే. పాకెట్ ఆఫ్ పీపుల్ అంటే అది అర్థం. ఒక జిల్లా వాళ్ళు కావచ్చు, ఒక ప్రాంతం వాళ్ళు కావచ్చు, ఒక మాండలికం కావచ్చు. ఏంది భాయ్ అని అంటారు. మేము ఏంది భాయ్ అని అంటే కనుక అది తెలుగు వాళ్ళు ఏంది భాయ్ అన్నట్టుగా ఉంటుంది, అదే తెలంగాణ వాళ్ళు ఏంది భాయ్ అని అంటే కనుక తెలంగాణ వాళ్ళు అన్నట్టుగానే ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నాను నేను? గ్రూపింగ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ ప్రాంతం వాళ్ళకి ఒక కాస్ట్ బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ తాండాల్లో ఉన్నటువంటి పిల్లలకి యేసుక్రీస్తు ప్రభు గురించి నేను చెప్పాలి అని అంటే, నేను వాళ్ళ మధ్యలోకి వెళ్తే నన్ను అంగీకరించరు. కానీ వాళ్ళల్లో నుంచి ఎవరైనా ఒక కుర్రాడు యేసుప్రభుని నమ్ముకుంటే, అతను వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్పినట్లయితే యేసుప్రభుని పరిచయం చేస్తే వాళ్ళు అంగీకరిస్తారు. పాకెట్స్ ఆఫ్ పీపుల్. ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ అగ్రకులాలకు చెందిన వాళ్ళ మధ్యలోకి నిమ్న చాలా కులాలకు చెందిన వాళ్ళు వెళ్ళి సువార్త చెప్తే వినరు, పట్టించుకోరు. ఈ తక్కువ వాళ్ళ దేవుడురా, నీచోళ్ళ దేవుడురా, మాలోళ్ళ దేవుడు, మాది వాళ్ళ దేవుడురా, తీసేయండిరా అంటారు. కానీ వాళ్ళల్లో ఎవరైనా ప్రభువుని రక్షకునిగా తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆహ్వానిస్తారు. పాకెట్స్ ఆఫ్ పీపుల్. సో కావాలని చెప్పి ఖచ్చితంగా ఈ ఆలోచన అనమాట. ఎవరికి ఎవరు చెప్పడానికి అవకాశం ఉందో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా బాధ్యత తీసుకుని వెళ్ళాలి. వేరే వాళ్ళు వెళ్ళకూడదనంటే వెళ్ళకూడదని అంటం లేదు నేను. వెళ్ళే అవకాశం లేని రోజున వాళ్ళల్లోనే కొంతమంది ప్రభువుని ఆల్రెడీ తెలుసుకుని ఉంటే వాళ్ళే పనిచేయాలి వాళ్ళ మధ్యలో. అది దానికి ఉన్నటువంటి లాజిక్ అనమాట. సో ఎలాంటి వాళ్ళు కావాలి అని అంటే, ఈ ముగ్గురు కావాలి అన్నది కోరిక. మీరు 2 మాటలు వాడండి, మీరు గమనించారు గమనించలేదు. ఒకటేమో విజన్, రెండవదేమో మిషన్. విజన్ని మనం రియలైజ్ చేయడానికి మనకేం కావాలంటే, మనం కొన్ని పనులు చేయాలి. ఏమి పనులు చేయాలి అని అంటే, కమ్యూనికేటర్స్ని తయారు చేయాలి, ఎడ్యుకేటర్స్ని తయారు చేయాలి, మీడియేటర్స్ని తయారు చేయాలి. కమ్యూనికేటర్స్ అంటే ఎవరు అని అంటే, విషయాన్ని అర్థం చేసుకుని అవతలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన వాళ్ళు. ఎడ్యుకేటర్స్ ఎవరు? తాము నేర్చుకున్న దాన్ని అవతలి వాళ్ళకి నేర్పించగలిగిన వాళ్ళు. మీడియేటర్స్ ఎవరు అని అంటే, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా తయారు చేశాను కావాలి అని చెప్పి ఉన్నటువంటి మాట అదొక్కటే, ఇంకా వేరే ఏమి లేదు. మీడియాని ప్రజల కోసం వాడగలిగిన వాళ్ళు. వాళ్ళని నేను మీడియా పీపుల్ అంటాం లేదు. మీడియాని ఉపయోగించి గ్రూప్స్ తరఫున మాట్లాడగలిగిన వాళ్ళు, విషయాల తరఫున మాట్లాడగలిగిన వాళ్ళు మీడియేటర్స్. మీకు తెలుసు, ఇన్స్టాలో ఒక రీల్ కానీ షార్ట్ కానీ ఎంత టైం, మినిమం టైం చెప్పాలి మీరు నాకు. మీరు సరిగ్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ పీపుల్ ఎవరైనా చెప్పగలగాలి. 8 seconds, 8 seconds. 8 secondsకి ఒక రీల్ అయిపోతుంది, ఒక షార్ట్ అయిపోతుంది, స్క్రోల్ అయిపోతుంది, అవతలకి వెళ్ళిపోతుంది. తమ్ ఇలా అంటుంటుంది అనమాట. తమ్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైపోతుంది అని.
1 minute పెంచారు. టిక్టాక్ వాళ్ళకి బాగా విపరీతంగా కాంటెంట్ రావటం మొదలుపెట్టిన తర్వాత 1 minute పెంచారు. నిజంగా 1 minute కాదు, 8 secondsతో మొదలుపెట్టారు. అంటే అర్థం ఏంటి అని అంటే, వినేవాళ్ళ ఓపిక 8 seconds తర్వాత ఇంకా నిలబడదు. అది అక్కడ పాయింట్. 1 minute తర్వాత నిలబడదు, దాటిపోతుంది అని చెప్పి. సో సోషల్ మీడియా ఇంత వేగంగా మార్పులు చెందుతూ ఉంటే మనం ఇంకా పాత రోజుల్లాగా కూర్చోబెట్టి ఒక 30 నిమిషాలు నీకు ఒక సినిమా వేస్తాను చూడు అని అంటే కనుక చూడరు. నువ్వు 30 నిమిషాలు సినిమా వేసేలోపు నేను 10 షార్ట్స్ తయారు చేయగలను అని అంటున్నారు పిల్లలు ఇప్పుడు. దానికోసం ఏమీ అక్కర్లేదు. మీరు గమనించారా, ఎన్డీటీవీని స్టార్ట్ చేసినటువంటి ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీని అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతుంటే ఇలాంటి మైక్ ఒకటి పట్టుకున్నాడు, ఒక మొబైల్ ఫోన్ పట్టుకున్నాడు, డైరెక్ట్గా బెంగాల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని న్యూఢిల్లీ టెలివిజన్ పేరుతోటి ప్రపంచం అంతటినీ ఇండియాలో ఇంటింటికి తీసుకొచ్చాడు, వదిలిపడేశాడు. ఒక మొబైల్ ఫోను, ఒక మైక్ పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. మీడియా మారిపోతుంది. దానికోసం నేను ఏమంటున్నానంటే మీడియేషన్ జరగాలి మన నుండి అని అంటున్నాను అనమాట నేను. ఓకే, సరే, బాగుంది. కమ్యూనికేటర్స్, ఎడ్యుకేటర్స్, మీడియేటర్స్. నౌ దీని గురించి మీకు స్టోరీ చెప్పాలి. మీరు లోగో చూస్తూ ఉంటుంటారు, మీకు అర్థమైందిగా, 4 కామాలు లాంటివి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఆరెంజ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, 2 కలర్స్లో దాన్ని తయారు చేశారు. మీరు అక్కడ గమనించినట్లయితే ఈ లోగోని ఎప్పుడూ నేను సురేష్ వంగూరికి చెప్పాను, సురేష్ ఇది నా ఆలోచన అని చెప్పి. నాకు ఈ ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్ అనే ఆలోచన ఎప్పుడు కలిగింది అని అంటే 2004లో నేను ఒక ఇంటర్నేషనల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నా లైఫ్ గురించి నేను కూర్చుని ఆలోచించుకుంటా ఉంటే నాకు దేవుడిచ్చినటువంటి తలంపు. నాకు అక్కడ హెల్ప్ చేసినటువంటి ఆయన కూడా చూసి చదివి ఓకే ఇది బాగుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా దాన్ని వెంబడించడం మొదలుపెట్టాను. నేను ఎవరితో కలిసి పనిచేసినా దీంతో అలైన్ అయితేనే కలిసి పనిచేసేది, లేకపోతే లేదు. సో సురేష్కి చెప్పాను ఎప్పుడో క్యాజువల్గా, సురేష్ నేను ఇట్లా అనుకుంటున్నాను, నాకు ఏమైనా లోగో ఇవ్వగలవా అని చెప్పి. డేట్ చూసారా ఎప్పుడుది? గట్టిగా చెప్పండి. 2009లో 17 సంవత్సరాల క్రితం సంగతి అన్నాడు. 16 సంవత్సరాల క్రితం, ఇది 17 సంవత్సరం నడుస్తుంది. సో చేస్తే నేనేమని అడిగానంటే, సురేష్ మరి ఇంకా మినిస్ట్రీ లాంచ్ చేసి బాగా వేగంగా పనులు చేయడానికి నీ రెడీ అవుతున్నాం కాబట్టి ఆ లోగో నువ్వు ఎందుకు అలా తయారు చేసావో దాని మీనింగ్ చెప్పు అని చెప్పి అడిగాను నేను. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే మన జనవరిలో జరిగింది. జరిగితే అదిగో దానికి కింద అంత కాంటెంట్ ఇచ్చాడనమాట. ఏంటి ఒక్కొక్కటి చదివి చెప్తాను నేను మీకు. దిస్ లోగో రిప్రజెంట్స్ ఎ లివింగ్ నెట్వర్క్ ఆఫ్ ఫ్యామిలీస్ బౌండ్ టుగెదర్ బై కేర్, రెస్పాన్సిబిలిటీ అండ్ షేర్డ్ వాల్యూస్. ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటివి అన్నమాట. సో నెట్వర్క్ ఇది, అందరూ కలిసి ఏ విధంగా కలిసి ఉంటారంటే, ఎవరు కలిసి ఉంటారంటే ముఖ్యంగా ఫ్యామిలీస్ అన్నమాట. ఇప్పుడు రంగారెడ్డి నగర్ లూథరన్ చర్చ్ నుంచి చాలామంది యంగ్ పీపుల్ ఇచ్చారు. యంగ్ పీపుల్ ఇచ్చారంటే యంగ్ పీపుల్ మాత్రమే అనుకుంటున్నారా? వాళ్ళ వెనకాల ఎవరున్నారు? వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. చర్చ్ ఓకే, చర్చ్ ఉంది, చర్చిలో మీకు తెలిసింది వచ్చారు, కానీ మీ వెనక ఎవరున్నారంటే మీ ఫ్యామిలీస్ అనమాట. ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ ఫ్యామిలీస్. తర్వాత ద 4 ఇంటర్లాకింగ్ ఫార్మ్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ ఫ్లో. 4 అనమాట, ఇలాగ సర్క్యులర్ ఫ్లోలో ఉన్నటువంటి 4 ఇంటర్లాకింగ్లో ఉన్నాయి. కన్వే మ్యూచువల్ డిపెండెన్స్ అండ్ కంటిన్యూటీ. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఏదైనా ఒకటి తీసేసామనుకోండి రాలిపోతాయి, నిలబడలేవు. 4 కలిసి ఉన్నంత వరకేనమాట మ్యూచువల్ డిపెండెన్స్, ఒకదాని మీద ఒకటి ఆధారపడడం. కంటిన్యూటీ అని అంటే సైక్లికల్ అనమాట. ఈచ్ ఫ్యామిలీ బోత్ గివింగ్ అండ్ రిసీవింగ్ కేర్. నేను మార్నింగ్ ఎక్స్పోజిషన్ టైంలో కూడా చెప్పాను, టాప్ డౌన్ అనేటువంటిది జరగదు ఇక్కడ. మనం మాట్లాడుకునేది ఏదైనా సరే మీరు నన్ను నిర్మిస్తారు, నేను మిమ్మల్ని నిర్మిస్తాను. సో మనందరివి కలిసి ఒకటిగా ఎదగడం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టామన్నమాట దీని అంతట్లోనూ. తర్వాత నన్ స్టాండింగ్ ఎలోన్. ద యూజ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామర్స్ విత్ 2 different కలర్స్ డినోట్ ది ఐడియా ఆఫ్ ఎ కమ్యూన్. ఇది ఎప్పటి సంగతి మళ్ళీ చెప్తున్నాను నేను. 2009 నేను కమ్యూన్ అనే మాటని ఎప్పుడు వాడడం మొదలుపెట్టాను అని అంటే, నిజానికి కమ్యూన్ కేర్ కాదు ఇది. COMMUNICARE అనే పేరుతోటి చాలా కాలం క్రితం నేను ఒక ఆర్గనైజేషన్ అనుకుని దాని మీద ఇంగ్లీష్ కోర్సెస్ రన్ చేశాను కొంతకాలం పాటు. దాన్ని రిజిస్టర్ చేద్దాం అనుకుని నేను నెట్లో వెతికితే ఏం జరిగింది అని అంటే, కోయంబత్తూరులో ఒక ఆర్గనైజేషన్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది కమ్యూన్ కేర్ పేరుతోటి. మనం చేయడానికి వీల్లేదు, వదిలేసేసాను.
ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించుకొని మళ్ళీ మార్చుకొని కమ్యూన్ అనేటువంటి దానిలో స్పెల్లింగ్ తోటి సిఆర్ఈ క్యాప్స్ తోటి యాక్రోనిమ్ చేసుకొని మార్చుకున్నాం అనమాట. ఓకే, తర్వాత ఏ రియలిస్టిక్ రిలేషనల్ నెట్వర్క్ వేర్ ఫ్యామిలీస్ విల్లింగ్లీ పార్టిసిపేట్ ఇన్ షేర్డ్ లైఫ్ అండ్ సపోర్ట్. ఓకే, ద బ్లూ ఎక్స్ప్రెసెస్ ట్రస్ట్, స్టెబిలిటీ, ఫెయిత్ అండ్ స్పిరిచువల్ గ్రౌండింగ్. యూజువల్గా ఏదైనా లోగో తయారు చేసేటప్పుడు దానిలో ఉండేటువంటి ప్రతి కలరు, ప్రతి షేప్కి మీనింగ్ ఉండాలి. సో సురేష్ ఆ 2 కలర్సే వాడినప్పుడు బ్లూ వాడడానికి కారణం ఏంటి, ఆరెంజ్ వాడడానికి కారణం ఏంటి? బ్లూలో ఏముంది అని అంటే ట్రస్ట్, నమ్మకం, స్టెబిలిటీ అంటే స్థిరత్వం, ఫెయిత్ అంటే విశ్వాసం, స్పిరిచువల్ గ్రౌండింగ్ అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్థిరత్వం అనమాట. ఆరెంజ్ ఎంబడీస్ వార్మ్త్, కంపాషన్ అండ్ యాక్టివ్ కేర్. ఆరెంజ్ కలర్లోనేమో ప్రేమ, కనికరం, తర్వాత పక్క వాళ్ళని శ్రద్ధతో పట్టించుకునేటువంటి స్వభావం. కమ్యూన్ కేర్ ఈజ్ అ సింబల్ ఆఫ్ బిబ్లికల్లీ ఇన్స్పైర్డ్ ఫ్యామిలీస్ కేరింగ్ ఫర్ ఫ్యామిలీస్ ఇన్ అన్ ఇంటెన్షనల్ లైఫ్ గివింగ్ కమ్యూనిటీ. సో భవిష్యత్తులో కుటుంబాలు కలిసి ఒక కమ్యూనిటీగా ఎదగాలి అనేటువంటి ఆశతో, ఆలోచనతోటి ఈ ఆర్గనైజేషన్ పనులు చేస్తూ ఉన్నాము. ఏమేమి చేస్తున్నాం ఏంటనేటువంటిది రేపు ఇలాగనే ఒక 15 minutes, ఎల్లుండి ఇంకొక 15 minutes మీకు ఈ మినిస్ట్రీని ఇంట్రడ్యూస్ చేస్తాను. నౌ ఐ విల్ టేక్ బ్రేక్ అండ్ ఓవర్ టు అనుష. సో ఈ సమయంలో సెలబ్రేట్ టైం కాబట్టి మధ్యలో ఉన్న న్యూ కపుల్ తేజ, తేజశ్రీ, అలాగే నాగేంద్ర, సుభద్ర. థ్యాంక్ యూ వన్స్ అగైన్. 2009 విషయం, అప్పుడు ఓవర్ క్రియేటివ్, అదే పనిలో ఉండేవాడు అసలు. ఇప్పుడు ఇక అదంతా వదిలేసేసాడు, కానీ ఒరిజినల్ క్రియేటివిటీ అని అంటే చుక్కలు చూపించాడు ఆ టైంలో.